అసలు దేవుడు ఉన్నాడా లేడా? అత్తారింటికి సాగనంపాల్సిన వయసులో ఇలా కాటికి సాగినంపుతున్న తల్లిదండ్రులు చూస్తుంటే మనస్సు చాలా బాధగా ఉంది. ముగ్గురు కూతురును బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేసిన తండ్రి కొన్ని గంటల్లోనే శవాల్లాగా కన్నోళ్ళ కళ్ళ ముందు చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. నన్ను కనబడుతుంటే దేవుడు నన్ను కనబడుతుంటే నా పిల్లలు ముగ్గురు పిల్లలమ్మా ఏడ దొరుకుతారమ్మా. దేవుని గుడికి మన్ను వాసిందా ఒక్క ఉపసంతమైంది మందిని కానీ నేను ఎప్పుడు ఎవరికి చెప్పుకుంటూ ఎంత దారుణం ఇది! నిన్న చెవిలెల్లా జరిగిన బస్సు ప్రమాదం చెప్పడానికి అసలు మాటలు రావడం లేదు. ఒక్క క్షణంలోనే 20 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎంత నరకం అనుభవించుంటారో. అసలు ఇందులో నిర్లక్ష్యం ఎవరిది? ఆ గుంటలు పడ్డ రోడ్లు వాహనం నడుపుతున్న డ్రైవర్ అన్నదనా, లేకపోతే 10 సంవత్సరాల కిందట 4 లైన్లు రోడ్డు శాంక్షన్ అయినా ఎదురొచ్చినా సరే కమిషన్ల కోసం కక్కుర్తిపడి పనులు మొదలు పెట్టిన రాజకీయ నాయకులదా? జరిగిన బస్ సంఘట వికారాబాద్ది. ఆ టిప్పరు ఎలాగా పోతుందో ఆ వీడియో నా కాడుంది, నేను పెడతాను చూడండి. తీశాను, నేను డ్రైవింగ్ లో ఉన్నా కాబట్టి దాన్ని ఎక్కువ నేను వీడియో తీయలేకపోయాను. దాన్ని ఆపడానికి చాలా ప్రయత్నించాను. కాకపోతే అతను బాగా స్పీడ్ లో ఉన్నాడు. నిద్ర వస్తుందేమో, చాలా స్పీడ్ లో ఉన్నాడు. దయచేసి బస్ అయింది ఏ తప్పు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చాలా మందిని బయట తీసుకొస్తానికి కూడా చాలా ప్రయత్నాలు చేసినాము. మా కాడున్న జాకిరాడ్లు పెట్టి అయితే అద్దాలు అవన్నీ పగలగొట్టి సైడ్ అమ్మటి కొంతవరకు అయితే సేవ్ చేయగలిగినాము. కాకపోతే 100% ఆ టిప్పర్ డ్రైవర్ తప్పు. చాలా మిస్బిహేవ్. సుమన్ టీవీ వాళ్ళంతా చెప్పేదంతా రాంగు. వెనక మేము ఉన్నాం, చాలా సార్లు ట్రై చేద్దామని ఆపినాం. దయచేసి ఆ బస్సు డ్రైవర్ది ఏ తప్పు లేదు. టిప్పర్ పోయి డైరెక్ట్ కొట్టింది, కల్లారా చూసిన వాళ్ళం మేము. నా కాడ వీడియో క్లిప్ ఉంది, పెడతా చూడండి. మేము కల్లారా చూసినాము, అక్కడ ఉన్న వాళ్ళం కాబట్టి మేము టిప్పర్ వెనకనే ఉండి చూసినాము. దయచేసి ఎవరు మిస్బిహేవ్ చేసుకోకండి. నేను ఆ వీడియో పెడతాను చూడండి. ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇది పక్కన పెడితే చనిపోయిన వారిని లారీల్లో తీసుకెళ్లడం ఏందయ్యా? కనీసం ప్రభుత్వం దగ్గర అంబులెన్స్ కూడా గతిలేవా? ఏం ప్రభుత్వాలు రయ్యా? మీ అక్క చెల్లెలిప్పుడు యాడ ఉన్నరో